కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లినట్లు ఏపీ పోలీసులు గుర్తించారని సమాచారం. హైదరాబాద్ లో ఆయన ప్రధాన అనుచరుడు ఉన్నట్లు తెలియటంతో గాలింపు చర్యలు చేపట్టారు. టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో వంశీ అనుచరుడిది కీలక పాత్రగా పోలీసులు గుర్తించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే 2 నెలల క్రితం వరకు వైసీపీ ప్రభుత్వమే ఉండడంతో ఈ కేసు ముందుకు కదలలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని గత నెల 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో 3గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో వంశీ సహా పలువురు కీలక నిందితులను వదిలేశారని టీడీపీ శ్రేణుల నుండి విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వంశీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తనపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు వంశీని అరెస్ట్ చేయించారని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఇటీవలే జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ రావు గన్నవరం ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. అయితే ఎన్నికల ఫలితాల తరువాత వల్లభనేని వంశీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. వంశీ కుటుంబం హైదరాబాద్ లోనే నివసిస్తుండటంతో ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా భాగ్యనగరంలోనే ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన 3 ప్రత్యేక పోలీసు బృందాలు గురువారం హైదరాబాద్ కు వెళ్లడంతో వంశీని అరెస్ట్ చేసేందుకు వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. కానీ వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు ఏపీ పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వల్లభనేని వంశీ వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైసీపీ మద్దతుదారుడు అయ్యారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీ నేతగా టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయి విమర్శలు చేయటంతో ఆ పార్టీ శ్రేణులకు శత్రువుగా మారారు. వంశీపై అభిమానం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం నేతలు ఆయనకు దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు.